సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. ఇప్పుడే రనబ్ అలీ గ్లిమ్స్ అయితే వచ్చేసింది. మార్నింగే టైటిల్ వచ్చేసింది, కావాలంటే వీడియో చేసేయచ్చు. బట్ ఓకే, గ్లిమ్స్ వచ్చేదాకా మాట్లాడదాం అనేసి వెయిట్ చేసా. మేబీ ఇదైనా విజయ్ దేవరకొండకి ఒక మంచి కంబ్యాక్ ఫిలిం అవ్వాలనేసి కోరుకుంటున్నా. అండ్ లాస్ట్ టైం రౌడీ జనార్దన మూవీ కూడా అదిరిపోయింది గ్లిమ్స్. అది కూడా లైక్ ఈ టూ మూవీస్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకు ఎస్పెషల్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వీడి కమ్బ్యాక్ అనమాట. చాలా డేస్గా వెయిట్ చేస్తున్నా. మధ్యలో ఖుషి వచ్చింది, ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ పిచ్చ పిచ్చ మూవీస్ ఏ ఒకటి వచ్చేసినాయి. ఇప్పుడు ఫైనల్గా ఈ టూ మూవీస్ ఏవైతే ఉన్నాయో అద్దరిపోయినాయి. గ్లిమ్స్ అవనివచ్చు, ఏదైనా కానివచ్చు, అద్దరిపోయినాయి. అండ్ ఇందులో హీరోయిన్ వచ్చేసరికి రష్మిక మందన, జయమ్మ అంట. సో లేట్ చేయకుండా లెట్స్ వాచ్ ద గ్లిమ్స్. నైస్ నైస్ నైస్. ఓకే, బాగుంది బాగుంది, ప్లాట్ బాగుంది. ఓకే పర్లేదు, బాగుంది. ఫేస్ చూపిస్తే బాగుంది. 1878 ప్లాట్, 1878 టైంలో. ఓకే, రష్మిక యాజ్ జేఎమ్మ. ఓకే, ఇది నేను చూశాను, నార్మల్గా ట్విట్టర్లో చూశాను అనమాట. బాగుంది 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 జేఎమ్మ. ఓకే, ఒక హోమ్లీ ఉమెన్ లాగా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. మాట్లాడదాం, డీటెయిల్స్లో మాట్లాడదాం. బాగుంది. అన్నీ పక్కన పెట్టేస్తే చాలా సింపుల్గా, చాలా డీసెంట్గా అదిరిపోయింది. దానికి మించి ఇంకా పెద్దగా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. యా, ప్రీ ఇండిపెండెన్స్. ఓకే, 1878 ఆ టైం లైన్లో వచ్చే మూవీ అనమాట. యా, ఇక్కడ చూస్తే బ్రిటిష్ ఫ్లాగ్ని దింపేస్తున్నారు, ఇండియన్ ఫ్లాగ్ని పైకి లేపుతున్నారు. ఓకే నైస్. ఎక్కడ చూసినా మాల్ న్యూట్రిషన్ కనబడుతుంది టోటల్గా. యా, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఆకలి అంటే ఏంటో తెలియని మనం కూడా ఆకలి బాధలు పడాల్సి వచ్చింది. సో ఆ ప్లాట్ మీద మేబీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 1878లో ఏదైతే ఉందో, నాకు తెలిసి బెంగాల్లో అనుకుంటా ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఇది వచ్చింది, డ్రాట్ వచ్చింది. సో దాని మీద తీసే ఛాన్స్ ఉంది. యా, టోటల్ డిసీజెస్, మాల్ న్యూట్రిషన్ మొత్తం. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ డార్క్ హిడెన్ చాప్టర్ బిఫోర్ ఇట్ అంట. నైస్, ప్లాట్ బాగుంది. ద స్టోరీ ఆఫ్ ఎ జీనోసైడ్ ఇన్ బ్రిటిష్ ఆక్యుపైడ్ ఇండియా హోర్స్ దెన్ హిట్లర్ హోలోకాస్ట్. ఓకే, అంటే హిట్లర్ చేసిన దానికంటే దారుణం అయినది మనకి బ్రిటిష్ ఆక్యుపైడ్ ఇండియాలో జరిగింది. ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ చనిపోయారు ఆ టైంలో. మేబీ 40 మిలియన్ ఇండియన్స్ ఆ టైంలోనే పర్టికులర్గా చనిపోయారు. బెంగాల్లో అనుకుంటా, కొంచెం కొంచెం గుర్తుంది. $45 ట్రిలియన్ స్టోలెన్ ఫ్రమ్ ఇండియా. మొత్తం మొత్తం మన ఆస్తులు, మన కోహినూర్ డైమండ్ అన్ని ఈ టైంలోనే ఎత్తుకెళ్ళిపోయారులేండి. ఓకే, దాని మీద మూవీ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డిఫరెంట్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ మీన్ ఫ్రీడమ్ ఫైటర్స్ మీద చాలా మూవీస్ వచ్చినాయి. ప్రీ ఇండిపెండెన్స్ మీద కొంచెం తక్కువ మూవీస్ వచ్చినాయి కాదంట్లా. ఈ ప్లాట్ మీద తక్కువే వచ్చినాయి. అండ్ ఇవన్నీ, ఈ కరువు ఇవన్నీ చూపించే లెక్క అయితే ఆ టైంలో ఉన్న కరువు, 1878లో ఉన్న కరువును కనుక కరెక్ట్గా తీసుకొస్తే సరిపోద్ది. ఐ మీన్ బెంగాల్ ఫెమైన్ అనుకుంటా ఆ టైంలో వచ్చింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యా, దాని మీద తీసుకొస్తే బాగానే ఉంటుంది. యా, ఓకే. 100 మిలియన్ కిల్డ్ ఇన్ 40 years. ఆ లాస్ట్ 4 decadesలో నియర్లీ 100 మిలియన్ పీపుల్ చనిపోయారంట. రైలు పట్టాల కింద తొక్కిచ్చేసి ధాన్యాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఈ పర్టికులర్ సీన్ నాకు నచ్చింది. అండ్ సర్ రిచర్డ్ టెంపుల్, ఓకే, మేబీ ఒక బ్రిటిష్ పర్సన్ అయి ఉండొచ్చు. సర్ థియోడోర్ హెక్టర్ అంట. సో ఇద్దరు గురించి చూపిపోతున్నారు. ఓకే, మద్రాస్ ఇక్కడ ఉంది, ఈ పైన బెంగాల్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీ 1876 అంట. ఓకే, మేబీ బెంగాల్ని కూడా ఇందులో తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇదంతా మద్రాస్ అప్పట్లో ఉండే మ్యాప్ కూడా అంట. నైస్. యా, కింద మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నది. అండ్ ఒకటే రైల్ ట్రాక్ ఎక్కడ చూసుకుంటే, మేబీ రైల్ ట్రాక్ ఏదైతే ఉందో దాని మీద దాన్ని తీసుకొచ్చి కూడా స్టోరీని జనరేట్ చేసే ఛాన్స్ ఉంది. యా, కొంచెం ఏదో డిఫరెంట్గానే ట్రై చేస్తున్నారు, చెయ్యాలండి. బికాజ్ వీడి నీడ్స్ దట్ రైట్ నౌ.
అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి త్రిశూలాలు అండ్ అమ్మవారి ఎలిమెంట్స్ కూడా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది, నాకైతే కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ గురించి అంతగా ఐడియా లేదు కానీ చూడాలి. ఆర్నాల్డ్ వాస్లో యాజ్ సర్ థియోర్డ్ హెక్టర్ అంట. ఓకే, మేబీ ఒక పర్సన్ జనరల్ అనుకోవచ్చు, బ్రిటిష్ జనరల్ అనుకోవచ్చు. రష్మిక మందన యాజ్ జయమ్మ, షీ ఈజ్ లిటరలీ నైస్, హోమ్లీగా ఉంది, పర్ఫెక్ట్ సెట్ అయింది చెప్పాలంటే, పర్ఫెక్ట్గా సెట్ అయింది, దానికి మించి ఇంకేం లేదు. అండ్ ధాన్యం గురించి టోటల్గా అండ్ ఈ పర్టికులర్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అదిరిపోయినాయి. రైల్ ట్రాక్, ఒకటే ట్రాక్, నేను ఇందాక మ్యాప్లో కూడా చూపించాను, ఒకటే ట్రాక్ వాళ్ళు కావాలని వేసుకున్నారు, బికాస్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బందిగా ఉందని వేసుకున్నారు ఆ టైంలో అంతే. ఆ ట్రాక్ మీద టోటల్ స్టోరీని జనరేట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ట్రాక్ మీదనే మన వీడి లాక్కెళ్ళిపోతున్నాడు ఒక బ్రిటిష్ జనరల్ని. నైస్ ప్లాట్ అదిరింది. రణబలి, యా, టైటిల్ కూడా ఇట్స్ లైక్ లుకింగ్ గుడ్. టోటల్గా నాకైతే ఓవరాల్గా చూసుకుంటే ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిలిం. నచ్చింది, బాగుంది, అదిరిపోయింది, ఏ క్లాస్ ఉంది, దానికి మించి ఇంకేం చెప్పలేకపోతున్నా. సో గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.